అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమయే రూపం దాల్చి పొడమికి దిగివచ్చిన అవతారం మెహర్ అవతారం. ఆ అవతారమూర్తి అయిన మెహర్ బాబాను మన ప్రియతమ తండ్రిగా స్వీకరించి ఆయన కొంగు పట్టుకున్న తర్వాత ఏ విషయం గురించి మనం చింతించవలసిన పని లేదు. బాబా అన్నారు, మీరు నన్ను భగవంతునిగా స్వీకరించినట్లయితే నేను సర్వజ్ఞుడను అని తెలుసుకోండి అన్నారు మెహర్ బాబా. మెహర్ బాబా యథార్థ ప్రేమంటే కూడా తెలియజేశారు సందేశం ద్వారా. ప్రీతమ అవతార్ మెహర్ బాబా అమెరికా దేశంలో అడుగిడినప్పుడు మానవాళికి ఇచ్చిన సందేశం భగవంతుని గురించిన జ్ఞానం ప్రేమయే అందిస్తుందని, ప్రేమ యొక్క శక్తిని తెలియజేశారు అవతార్ మెహర్ బాబా. ప్రియతమ అవతార్ మెహర్ బాబా న్యూయార్క్ నగరంలో 3 రోజులే ఉన్నప్పటికీ వందలాది మంది బాబాను దర్శించాలని అభిలాషించారు. నోరినా మ్యాచ్బెల్లి బాబా కార్యక్రమాన్ని పర్యవేక్షించింది. అనేక మంది పత్రికా విలేకరులు బాబాతో ఇంటర్వ్యూ కొరకు వచ్చారు. అనేక పత్రికలు మెహర్ బాబాను భారతదేశ మెస్సయ్యగా అభివర్ణించాయి. అలా ఆ ప్రచురణలు మరికొంతమందికి ఆయనపై కుతూహలాన్ని కలిగించాయి. కానీ బాబా అందరినీ కలవలేదు. కొద్దిమందికే దర్శనమిచ్చారు, కొద్దిమందికే ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో బాబా అనుమతించిన విలేకరి ఫెడరిక్ ఎల్ కోలిన్స్ ఒకరు. ఒకనాటి మధ్యాహ్నం అతనిని బాబాతో తేనీరు సేవించేందుకు ఆహ్వానించారు. కొలిన్స్ తన సంభాషణ ప్రారంభిస్తూ బాబాను కొన్ని ప్రశ్నలు వేశారు. అందులో కొలిన్స్ బాబాని ఇలా అడిగాడు, మా అమెరికా వాసులకు చాలా సమస్యలున్నాయి అన్నాడు కొలిన్స్. బాబా అన్నారు, అవును, అవగాహన లోపం వలన అనేక విషయాలు సంక్లిష్టమవుతున్నాయి అన్నారు మెహర్ బాబా. అటువంటి మా దేశానికి మీరేం చేయదలిచారు అడిగాడు కొలిన్స్. బాబా అన్నారు, ఇది నా దేశం కూడా అని చిరునవ్వుతో చెప్పారు బాబా. తాను పశ్చిమ దేశాలకు రావడం వెనకగల ఉద్దేశాన్ని వివరించారు బాబా. కొలిన్స్ బాబాని మరొక ప్రశ్న వేశాడు. బాబా, మాకు ఆధ్యాత్మిక సమస్యలను పరిష్కరించి సహాయపడతారా లేక జీవిత సమస్యలను పరిష్కరిస్తారా అడిగాడు కొలిన్స్. బాబా అన్నారు, ఆధ్యాత్మిక సమస్యలే మన నిజ జీవిత సమస్యలు అన్నారు బాబా. అయితే మీరు ఏ విధంగా సహాయపడతారు మాకు అడిగాడు. బాబా అన్నారు, నేను అందించే సహాయం వేలాది మంది హృదయాలలో పరివర్తన కలిగిస్తుంది. దానివలన సరైన ఆలోచన విధానం అలవడుతుంది అన్నారు మెహర్ బాబా. మరి ప్రజలకు ఈ నిరాశ నిస్పృహలను అది అంతమొందిస్తుందా అడిగాడు కొలిన్స్. అది ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది అని సమాధానమిచ్చారు మెహర్ బాబా. అంటే అది మద్యపాన నిషేధాన్ని కూడానా బాబా అడిగాడు కొలిన్స్. బాబా ఇలా సమాధానమిచ్చారు. బాబా అన్నారు, అవును, దాని వెనుక ఉన్న సమస్యను కూడా పరిష్కరిస్తుంది. అసలది ఇప్పుడున్న విధంగా ఉండకూడదు అన్నారు మెహర్ బాబా. కొలిన్స్ వెంటనే అన్నీ వెంటనే అవుతాయా బాబా అడిగాడు. బాబా అన్నారు, నేను ఆత్మ నిగ్రహాన్ని నమ్ముతాను. అది బలవంతంగా ఒత్తిడి వలన కారాదు. అణిచివేత వలన భయం, ద్వేషం పుట్టుకొస్తాయి. ఆత్మ నిగ్రహానికి ధైర్యం కావాలి. ప్రేమ వలన కూడా ధైర్యం పుట్టవచ్చు. ఒక మనిషి తను ప్రేమించే వారి కొరకు సాధారణంగా తను చేయని పనులను కూడా చేస్తాడు. మామూలుగా అతనికి తన అలవాట్లను మానుకోవడానికి కావలసిన మనోబలం, శక్తి ఉండవు. ప్రేమించిన వారి కొరకు ఎన్నో అలవాట్లను మానుకోగలడు. ప్రేమ లేనప్పుడు ఆ అలవాట్లను మానుకోగల శక్తి అతనికి ఉండదు. ఆ ప్రేమ విశ్వజనీనమైనప్పుడు అలవాట్లు వ్యక్తికి, సంఘానికి హాని కలిగించలేవు. ఎందుకంటే ఆ ప్రేమ కాంతిలో అలవాట్లు కరిగిపోతాయి. నువ్వు అడుగుతున్న ఆర్థిక పరిస్థితి కూడా అటువంటిదే.
మానవుని స్వభావానికి అతని చుట్టూ ఉన్న పరిస్థితులకు మధ్య దగ్గర సంబంధం ఉంటుంది. అతనిలోని అంతర్గత ఆలోచనలకు, కోరికలకు, బాహ్య సామాజిక పరిస్థితులకు దగ్గర సంబంధం ఉంటుంది. అంతర్గతంగా ఎలా ఉందో బాహ్యంగా అలా ఉండడమే సృష్టి న్యాయం. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఎలా సర్దుకుపోవాలో తెలియనప్పుడే అసంతృప్తి చెందుతాడు. అందులో నుండి ఎలా బయటపడదామా అని ఆలోచించి నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా ఈ అనుభవం నుండి నేను ఏమి నేర్చుకోవాలి అని ఆలోచించాలి. సంతోషంగా భరిస్తే, తన సాయశక్తుల సంపాదనా మార్గాన్ని వెతుక్కుంటే పేదరికం మనిషికి సహనాన్ని, అణుకువను నేర్పుతుంది. అది అతని ఆధ్యాత్మిక పురోగతికి కూడా తోడ్పడుతుంది. అది వ్యక్తిశీలానికి పరీక్ష అన్నారు మెహర్ బాబా. వస్తులున్నప్పుడు సంతోషంగా ఉండడం చాలా కష్టమని నాకు తెలుసు. యోగ్యత కలిగిన విషయాలన్నీ కష్టమైనవే మరి అన్నారు మెహర్ బాబా. కాబట్టి సరైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండి సరైన జీవన మార్గాన్ని ఎంచుకోకపోతే కోటీశ్వరులు కూడా సంతోషంగా ఉండలేరు అన్నారు మెహర్ బాబా. మరి బాబా, మీ ప్రేమ సిద్ధాంతాన్ని అందరూ ఆమోదిస్తే అది సంపదను అన్ని వర్గాలకు సమానంగా పంచబడే పరిస్థితికి దారితీస్తుందా అడిగాడు కొలిన్స్ బాబాని. బాబా అన్నారు, తప్పకుండా. ప్రియమైన ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించే విధంగా మనమంతా ఒకరినొకరు ప్రేమించుకోగలిగినప్పుడు మనకున్న దానిని ఇతరులతో హాయిగా పంచుకోగలం కదా. అది ప్రేమకున్న సహజమైన గుణం. ఆ పంచుకునే గుణం అందరిలోనూ తనకు కావలసిన దానికన్నా ఎక్కువ కలిగి ఉండడం గౌరవప్రదం కాదని, అది అవమానకరమైనదని అనుకునే పరిస్థితికి దారితీస్తుంది అన్నారు మెహర్ బాబా. అయితే బాబా, ఇదంతా ఇప్పుడే చేసేద్దాం అనుకుంటున్నారా మీరు అడిగాడు కొలిన్స్. బాబా అన్నారు, కాదు, కానీ నువ్వు అనుకున్న దానికంటే ముందుగానే ప్రజలు ఖచ్చితంగా స్పందిస్తారు అన్నారు బాబా. కొలిన్స్ చివరిగా బాబాని ఇలా అడిగాడు, బాబా, ముందుగా మీరేం చేద్దామనుకుంటున్నారు అడిగాడు. బాబా అన్నారు, పాశ్చిమ దేశాలను పూర్తిగా అనుసంధించే సంబంధాన్ని అంటే కేబుల్స్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అన్నారు మెహర్ బాబా. ఫెడ్రిక్ కొలిన్స్ ముందు బాబాని సందేహించిన బాబాను చూసి ఆయన మాటలు విని ముగ్ధుడయ్యాడు, బాగా సన్నిహితుడయ్యాడు. తన భావాలను ఆ తర్వాత లిబర్టీ మ్యాగజైన్లో ప్రచురించాడు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మెహర్ బాబా మానవాళి, ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలో జీవించే వారందరినీ ప్రేమయుతమైన నిత్య జీవితం ద్వారా ఆధ్యాత్మిక శాంతి జీవనాన్ని ఆనందంగా ఎలా జీవించవచ్చో వివరించారు. అట్టి జీవనాన్ని అందరికీ అనుగ్రహించడమే తన అవతార కార్యక్రమం అనే సందేశాన్ని ప్రసాదించారు. బాబా అన్నారు, మీలోని లోపాలు, అపజయాలు ఎప్పుడూ మిమ్మల్ని అధైర్యపరచకూడదు. అవి మిమ్మల్ని మార్గంలోని చిట్ట చివరి సత్యానికి చేర్పించే సోపానాలుగా వాటిని గ్రహించాలి. ఆ అంతిమ సత్యాన్ని చేరుకోవడానికి నేను మీకు సహాయపడతాను అన్నారు అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ.